హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసమని గులాబ్ జామ్ ట్రై చేద్దామని చూసా. సరే అని చెప్పి 2 చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చా. పిండి దాని నిండా అయింది. మనము ఒక బౌల్ నిండా తీసుకుంటే ఆ బౌల్ కొలతతో ప్రకారం అన్నీ వేసుకుంటూ పోతే సరైన కొలతతో చాలా మంచిగా వస్తాయి. అందులో పాలు వేసుకొని, గోరువెచ్చని పాలైనా సరే లేదంటే నార్మల్ పాలైనా సరే తీసుకొని మెల్లమెల్లగా పాలు వేసుకుంటూ పిండిని తడపాలి. పొరలు పొరలు రాకుండా పిండిని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి తడుపుకుంటే కొంచెం అది టేస్ట్ కోసమే, అది మీ ఇష్టం, వేసి తడుపుకోవాలి. అలాగే ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఇలా సాఫ్ట్గా చిన్న చిన్న రౌండ్స్ కట్టుకోవాలి. ఒకవేళ సాఫ్ట్గా రాలేదంటే ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా అని చెప్పి 2 సార్లు ఇలా అని చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. కొంచెం చిన్నగా చేసుకోవడమే బెటర్, ఎందుకంటే పొంగుతాయి. అదే గిన్నెలో పిండి నిండా అయింది కదా, దానితోనే ఆ గిన్నె కొలతలో ఆ గిన్నె నిండా చక్కెర తీసుకొని 2 గిన్నెల వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు తీసుకొని అందులో వేసుకున్న తర్వాత మనం చేసుకున్న సాఫ్ట్గా వచ్చిన గుండ్లు ఉన్నాయి కదా, అవి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పానకం అనేది కొంచెం లైట్గా చల్లగా అయ్యాక అన్నీ అందులో వేసేయాలి. తర్వాత చూడండి ఎంత లావు ఉబ్బేసాయి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా బాగుంది. నా కొడుకు అంటున్నాడు.